ఈ వీడియోలో మనం ఈటీఎఫ్ అంటే ఏంటి, ఈటీఎఫ్ ఎవరికి యూజ్ అవుతాయి, ఈటీఎఫ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈటీఎఫ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. ఈటీఎఫ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్. ఇందులో గ్రూప్ ఆఫ్ స్టాక్స్, గోల్డ్, బాండ్స్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఈటీఎఫ్ అనేది స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఇందులో స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ క్యారెక్టరిస్టిక్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎలా అయితే మనీ కలెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అలాగే ఈటీఎఫ్ లో కూడా పూల్ అమౌంట్ ని కలెక్ట్ చేస్తారు. స్టాక్స్ లో ఎలాగైతే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో ట్రేడ్ అవుతూ ఉంటాయో అదే విధంగా ఈటీఎఫ్స్ కూడా ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో ట్రేడ్ అవుతాయి. ఇలాగా ఈటీఎఫ్స్ అనేది స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ క్యారెక్టరిస్టిక్స్ తో ఉంటాయి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ చూద్దాం. స్టాక్స్ ఈటీఎఫ్ ఆర్ ఇండెక్స్ ఈటీఎఫ్స్. గ్రూప్ ఆఫ్ స్టాక్స్ లైక్ నిఫ్టీ 50, బ్యాంక్ సెక్టర్, ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ ఇలా గ్రూప్ ఆఫ్ స్టాక్స్ రిలేటెడ్ గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ లో గోల్డ్ ని స్మాల్ యూనిట్స్ లో బై చేసుకోవచ్చు. లైక్ 1 యూనిట్ 65 రూపీస్ అలా ఉంటుంది. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ తోనే మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. లైక్ కరెన్సీ ఈటీఎఫ్, కరెన్సీని ట్రాక్ చేసే కరెన్సీ ఈటీఎఫ్, డెప్ట్ ఫండ్స్ ని ట్రాక్ చేసే బాండ్స్ ఈటీఎఫ్, ఇలా చాలా రకాల ఈటీఎఫ్స్ ఉంటాయి. ఈటీఎఫ్స్ అనేవి ఎవరైనా స్టాక్స్ లో కానీ, గోల్డ్ లో కానీ, డెప్ట్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి, విత్ లెస్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఉండాలి అనుకునే వారికి, తక్కువ అమౌంట్ తో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్న వారికి, లైక్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వారికి మినిమం 50 రూపీస్ తో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలని మినిమం 65 రూపీస్ తో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలాగ తక్కువ అమౌంట్ లోనే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఈటీఎఫ్స్ ఎలా బై చేయాలో చూద్దాం. సపోజ్ గోల్డ్ ఈటీఎఫ్ ఎలా బై చేయాలో చూద్దాం. సర్చ్ ఆప్షన్ గోల్డ్ ఈటీఎఫ్ అని టైప్ చేస్తారు. ఇలాగ నెంబర్ ఆఫ్ ఈటీఎఫ్స్ వస్తాయి. ఇందులో మనం ఒకటి ఈటీఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి ఈటీఎఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసి ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేస్తాం, డెలివరీ అని ఆప్షన్ చేస్తాం, బై చేస్తాం. ఇలాగ సింపుల్ గా ఒక ఈటీఎఫ్ ని బై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.